ఏదైతే కాళేశ్వరం లో అవినీతి జరిగిందంటూ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందో వచ్చే నెల 5వ తారీఖు కేసీఆర్ హాజరు కావాలంటూ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి నిర్మల్ జిల్లా నుంచి ఏదైతే తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతుందో కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లాగే వీళ్ళు రైతులు కూడా అన్న కాళేశ్వరంకి సంబంధించి నోటీసులు ఇచ్చారు కదా, ఏమనిపిస్తుంది మరి మీ సార్కి నోటీసులు ఇస్తే? ఇది ప్రభుత్వం యొక్క విప్లవమే తప్ప అభివృద్ధి కాళేశ్వరంలో ఎంతో అభివృద్ధి చెందింది. మాది నిర్మల్ నియోజకవర్గము. దాని కాళేశ్వరం ద్వారా మాకు శ్రీరామ్ ప్రాజెక్టుకు రిటర్న్ వాటర్ వస్తుండేది, చాలా మాకు ఉపయోగపడేది. గతంలో ఉన్న అక్కడ రైతులని ఒకసారి తెలుసుకొని ఒకసారి కళ్ళు నేర్చుకోమని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎలా ఉండేది కాళేశ్వరము, ఎట్లా మరి రిటర్న్ వాటర్ వస్తుండే, బ్యాక్ వాటర్ను పోయి తీసుకొచ్చి చెల్లు నింపి ఎందరో రైతుల యొక్క భవిష్యత్తును కడుపు నింపిన బాపును ఇలా అరెస్ట్ చేస్తామంటే ఇది పద్ధతి కాదు. ఈ గవర్నమెంట్కి మేము హెచ్చరిక చెప్పగలుగుతున్నాం. ఇది చాలా అంటే అభివృద్ధి చేసిన వ్యక్తిని అవినీతి జరిగినట్టుంటే మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి మరి కమ్ముగా ఉన్నారు? మరి ఎందుకు అవినీతి జరిగింది ఇప్పుడు ఎందుకు మీకు యాదికొస్తున్నది? ఎందుకు మీరు అంటే ఇది కక్ష సాధింపు చర్య తప్ప ఎటువంటి అవినీతి జరగలేదు మా యొక్క రైతుల ద్వారా మేము చెప్పగలుగుతున్నాం. నీళ్ళ పరిస్థితి అయితే బాగాలేదు, కేవలం జూటా మాటలు అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇక దీపోవాల్సిన పరిస్థితులు ముందు ఉన్నాయి. ఎందుకు ఇంకా 5 ఏళ్ళు కూడా ఆయనే ఉంటా అంటుండగా, మరి నువ్వు దీపం అంటున్నావు? ప్రజలు దించేస్తారు కదా, అధికారం ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలే దించేస్తారు. ఎవరికన్నా సార్ అధికారం ఇచ్చిన వాళ్ళే కదా దించేసి హక్కు ఉన్నది. తప్పకుండా ప్రజలు ఇంకో 3 ఏళ్లలో దించేస్తారు. ఇప్పటికీ సర్పంచ్ ఎలక్షన్లే రాలేదు. ఇంత ప్రపంచంలో కాదు, భూమి మీద ఏడలేదు ఇంత ఘోరంగమైన పరిస్థితి. ఇప్పటి వరకు మనకు ఎలక్షన్లు పెట్టుకునే దాఖలే లేవు. 1.5 year అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? లేవు, పైసలు లేవు అంటుండు. మొన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె ఎత్తున్నారు, లేవు, ఏం చేసుకుంటారు వేసుకుంటారు. మన దగ్గర ఉన్నా లేకున్నా తెచ్చే అధికారము ఇచ్చే అధికారం నీకు ప్రజలు ఇచ్చిర్రు. మరి నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర లేవు, నేనేం చేయలేను. కేసీఆర్ తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టేందుకు పైసలు ఉంటలేవట, మరి ఎట్లా? మరి తండ్రి అప్పు చేసిండు అనుకుందాం, ఎవరు కట్టాలా? కొడుకు కట్టాలా కదా. అప్పు అంటే అందరు చేస్తారు. ఇలా బిల్ గేట్స్కి లేవా అప్పులు? ఉన్నాయా లేవా? భారతదేశానికి అప్పులు లేవా? మోడీ అప్పులు తెత్తలేడా? ఎవరి ఒక్క సాయం చేసుకొని మనం నడుపుకోవాలి ఇల్లు అనేది. ఇల్లు నడపలేని స్థితిలో ఊరేసుకొని చావాలన్నట్లు మాట్లాడుతాడు. సర్దామా ఇప్పుడు తెలంగాణలో అందాం? మనం పుట్టింది మొన్న పుట్టినాం, అప్పులు అవుతాయి. కొత్త సంసారం పెట్టినోడికి అప్పులు కావా? కొత్త పెళ్లి చేసినోడికి అప్పులు కావా? మనది కూడా గలాంటిదే తెలంగాణ. ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది అది ఇది అని చెప్తుర్రు. మరి ఒకప్పుడు మన తెలంగాణ అభివృద్ధి చెందాలి. అమరావతికి అప్పులు తీసుకొస్తలేరా? చంద్రబాబు కూడా అప్పులు తీసుకొస్తాడు, తీసుకురా అందాడు. తీసుకొచ్చిన అప్పులు మొత్తం ఆయనే తిన్నాడు, వాళ్ళ కుటుంబం తినేది. ఏం చేయలేదు తెలంగాణలో అంటారు. తెలంగాణకి ఏం చేయలేదా మరి ఎట్లా? తెలంగాణ ఏకుంటే కంట్రోల్ రూమ్లు, ఇన్ని అభివృద్ధి పనులు, కాళేశ్వరం కట్టిర్రు. కాళేశ్వరం కూడిపోతే మరి రాలేదు. ప్రపంచ న్యూస్ ఛానల్లో రావాలా, ఏడ రాలేదండి. ఏదో ఒక పిల్లరు జరిగిందని చెప్తే మొత్తం ఇప్పుడు కాళేశ్వరమే బ్యాడ్ అని చెప్పలేం కదా. ఏడన్నా జరుగుతుంది, మిస్టేక్ అన్నా జరుగుతుంది, జరగంది అయితే ఉండదు. అది మనమే సిమెంట్ వేయలేం, అది రేవంత్ రెడ్డి వచ్చి సిమెంట్ వేయలేడు. జరిగినది తప్పని కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్న, చిన్న తప్పు జరిగింది, అది అనివార్య జరిగింది. ఇప్పుడు నీళ్ళు పోతలేవా, ఉసుకే డంప్ చేస్తలేరా? ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళు దోసుకుంటలేరా ఇసుకలో? ఇసుక మాఫియా అయితే దారుణంగా ఉంది. శాండ్ ఇసుక మాఫియా మన తెలంగాణలో టాప్ ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ అన్ని పెట్టిర్రు అద్భుతంగా, దాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోసుకుంటారు. స్వర్ణ ప్రాజెక్టుగా యూజ్ అవుతుండే, సారంగపురం మండలం స్వర్ణ ప్రాజెక్టుగా బ్యాక్ వాటర్ వస్తుండే. అసలు ఇప్పుడు మొత్తం ఖాళీ చేసేసిండ్రు ఎస్ఆర్ఎస్పి. మాకు దీని గురించి మళ్ళీ ఏంటంటే రైతు బంధు లేదు, మా రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్స్తలేరు. హామీలన్నీ వస్తేనే లబ్ధిదారులంతా మస్తు సంతోషంగా ఉన్నారు, బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తుంది అని అంటున్నారు. రమ్మనండి, వచ్చి ఒక విలేజ్లో అడిగితే అవన్నీ చెప్తారు కదా ఎవరైనా కానీ. చెప్పి వాళ్ళని చూసి దాని మీదకి వెళ్ళి చర్య తీసుకోమని చెప్పాను. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినావు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు 10 ఎకరాలు ఉంటుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రుణమాఫీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ రుణమాఫీ అనేది లేదు, ఆ రైతు బంధు లేదు, ఆ నీళ్ళు కరెంటు లేదు, కరెంటు కరెక్ట్ లేదు. కరెంట్ ఉంటే నీళ్ళు వస్తలేవు కరెక్ట్. ఇంతకుముందు కాళేశ్వరం నీళ్ళు మా ఎస్ఆర్ఎస్పి డ్యామ్కి వచ్చాడు,
ఆ నీళ్ళు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కాళేశ్వరం పోతున్నాయి. ఈ నీళ్ళు లేవు ఏంటికి అంటే అక్కడ మరమ్మతులు లేవు, అవి లేవు, ఇవి లేవు. ఇవే ముచ్చట్లు ఆయన వేసేటి. మేము ఒక మోటు భాషలు చెప్పేది ఏంటంటే తోటలకు ఒక నాగలి ఎడ్లు పట్టి దున్నిటోళ్ళం. దున్నుతో అటు అంకర పోతే కుంటుకలు ఉంటుండే. కుంటుక అంటే ఒక బోయ ఉంటుండే. ఆ బోయ ఎంజీరాలకి రావాలంటే మర్ర ఎడ్లు మలుపుకొని రావాలి. అంటే ఈ రేవంత్ రెడ్డి పథకాలు చేసేటి అన్నీ ఒక్కటి కుంటుక లేకుండా చేసే పని పథకాలే లేవు, అన్నీ కుంటుకలు. ఆములు ఇచ్చిన వాళ్ళకి వెళ్ళి ఒక్కటి నెరవేర్చిన ఏదో ఒకటే బస్సు తప్ప ఆ బస్సుగా జుట్లు పట్టుకొని పుస్తకాలు తెంపుడు, పడిగేలు పోడు, మెంచులు పోడు, ఇటువంటి పథకాలు ఆడలకు అన్యాయం జరుగుతున్నది. ఓళ్ళకు మంచి ప్రేమతో మంచి ఈయన చేసిన కార్యక్రమాలు అని చెప్పి అనేటోళ్ళు ఎవ్వరు లేడు. మర్ర ఎట్లా వచ్చిండో అది మరి ఈ 3 సంవత్సరాలుగా ఎలా తీయడు ఆయన. ఈ ముఖ్యమంత్రి పదవిగా ఎలా తీయడు. ఆయనకున్నంత సిగ్గు శరం లజ్జు ఉంటే రైతులు అంటే ఏంటిదని చెప్పి రైతుల గురించి అడగాల. రైతులకు నీళ్లు కరెంటు మెయిన్. ఆ నీళ్ళు అనేది లేవు, కరెంట్ అన్నది లేదు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఉన్న కరెంటుని 6 గంటలు చేసి 8 గంటలు చేసి ప్రతి ట్రాన్స్ఫారం కాలిపోడు, ప్రతి మోటార్ కాలిపోడు, స్టార్టర్ కాలిపోడు, రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు ఈయన వల్లనే. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయిభోగ్యంగా ఏడ దీని పన్నా నిద్రపోతుండే రైతు. తోటలకు పోయి పన్నా నిద్రపోతే మోటార్ ఒత్తితే ఇవాళ ఒత్తితే 3 నెలల వరకు పంట పండే వరకు మోటార్ కాడికి పోయేది లేదు, మోటార్ చూసేది. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మోటార్. నాకే 3 మోటార్లు ఉన్నాయి, నెలకొకటి కాలుతుంది. మరి మీరే ఓటేసారు కదా, నమ్మి ఓటేసారు ఆయన కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి. సమాజం మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టిండు, అమ్మలు అక్కలని మబ్బి పెట్టిండు. రైతులు మొగోలేలే. సాధారణంగా అందరు ఆడోళ్ళకి 4,00,000, 4,200, 3,000 ఆయన మోసపోయిండు. మబ్బి పెట్టిండు, అందరు మబ్బి పెట్టిండు. మరి మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టిండు. నీళ్ళకి సంబంధించిందన్న ఇప్పుడు చూస్తున్నాం కదా, కేసీఆర్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పాలన మంచిగా ఉండే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అన్ని కేసీఆర్ కిట్ కానీ. అలాంటి రీసెంట్గా మా బాబు డెలివరీ అయితే కూడా కనీసం 10 రూపాయల టీకా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేని పరిస్థితి. బయట మెడిసిన్స్ తెచ్చుకున్న స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. రేవంత్ రెడ్డి లక్షల కోట్లు బాకీ ఇస్తున్నట్టుండు. ఎక్కడ ఎవరికి ఇస్తుండు? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది చక్కగా ఇవ్వడం వల్ల ఫ్రీ బస్ అని పెట్టిండు. దాంట్లో ఎంతమంది యాక్సిడెంట్ అవుతున్నా. రీసెంట్గా నేను నిన్న చూసిన ఆదిలాబాద్ డ్రైవర్ కూడా శ్వాస అంత ఇబ్బందిగా అట్లా కూర్చుని పోతున్నారు జనాలు. కాళేశ్వరం పోయి చూద్దాం కదా, ఇప్పుడు 10 ఏళ్లలో ఎంత డెవలప్ చేసిండో కాళేశ్వరం, సుందీలు, అన్నారం, ఎన్ని ప్రాజెక్టు వల్ల రైతులు ఎంత బాగుపడ్డారు. ఎడారి ప్రాంతం ఉన్న అసలు ఈ కాళేశ్వరం అసలు లక్షల కోట్లతో రైతులు బతుకుతారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? తెచ్చిన అప్పులు చేస్తున్నాడు. తెచ్చిన అదేంది హైడ్రా పేరుతో మొత్తం ఇండ్లని బిల్డింగ్లు లోడుతున్నావు పేద ఇండ్ల వాళ్ళకి. ఏం లాభం ఉంది దానివల్ల? కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కాళేశ్వరం లేకపోయినా ఈ సంవత్సరం మస్తు పంటలు పండించినాం, సన్నాలకు పైసలు ఇస్తున్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం అని చెప్తారు. ఇక్కడ మా విలేజ్కి రండి, ఒక 2-3 పడేయచ్చు అంతే. ఫస్ట్ పోయిన వాళ్ళు అందరికీ తుస్తే 2 లక్షలు రుణమాపి అన్నాడు. ఒక్కళ్ళకి కూడా కాలేదు. ఓలో 20,000, 30,000 ఉన్నలో వేసిండు, అంతే అయిపోయింది. మా 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు కూడా రుణమాపి కాలేదు. ఆ స్థితిలో ఉంది పరిస్థితి. కలిసినాము అయితే చూద్దాం అన్నట్లే మాట్లాడుతారు అధికారులు కూడా. ఏం చేస్తారు? 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి కాళేశ్వరం మీద ప్రచారం చేసింది. టోటల్ 1,00,000 కోట్లు కూడా మనం పేమెంట్ చేయలేదు. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది తప్పు. ఇంకోటి కేసీఆర్ను నోటీస్ ఇచ్చి పిలిచడం కూడా పెద్ద తప్పు. ఎందుకంటే ఇలా శ్రీరామ్ సాగర్ వట్టిపోయింది, ఇలా ఎన్నడూ వట్టిపోలేదు. అది ఎప్పుడు కేసీఆర్ ఉన్నన్ని రోజులు అది ఎప్పుడు 30-40 టీఎంసీలతోని వానాకాలం కోసం సాగు కోసం ఉపయోగపడుతుండే. ఇలా దాన్ని ఖాళీ చేసి పారేసినావు. ఖాళీ చేసి మళ్ళీ వానాకాలం రైతులకు ఎలా ఇస్తావు? వర్షాలు పడకపోతే ఎలా ఇస్తావు నీళ్ళు? అదే కాళేశ్వరం ఉంటే మనం కాళేశ్వరంతో బ్యాక్ వాటర్ తీసుకొని మనం శ్రీరామ్ సాగర్ను కాపాడుకోగలుగుతుంటాం కదా. అసలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు అసలు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, నిజాం సాగర్ కానీ వేరే ప్రాజెక్టులు కానీ అన్ని ప్రాజెక్టులు మనం కాపాడుకోగలుగుతుంటివి. ఇలా కాళేశ్వరం ఒక్కదాన్ని బంద్ పెట్టి మిగతా అన్ని నడిపించట్ల పెద్ద తప్పు జరిగిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అవినీతి అయినప్పుడు నోటీసుకు ఇచ్చిన దానికి హాజరైతే ఏమవుతుంది కమిషన్? మీరు తప్పు అయినప్పుడు భయపడేందుకు అంటారు? పోతాం, ఇస్తాం, దానికి కూడా సమాధానం ఇస్తాం, పోయి సమాధానం ఇస్తాం. కానీ కక్షపూరితం అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే ఇది కమిషన్ గడువు కూడా అయిపోయింది, మళ్ళీ పెంచిండు 31 వరకు పెంచి మళ్ళీ ఆయనకు నోటీస్ ఇచ్చాడంటే అదే మొదలు పెంచి నోటీసులు ఇస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు కక్షపూరితంగానే నువ్వు నోటీసులు ఇచ్చామని చెప్పి మాకు అర్థమైపోయింది కదా. ఎట్లున్నది ఇప్పుడు రైతుల పరిస్థితి? ఎట్లున్నది? 16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుందిగా, మా దాంట్లో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, 2 లక్షలు రుణమాఫీ చేసినామని చెప్తారు. మరి
అంత ట్రాష్ అది. రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మాకు 1,60,000 ఉంది, 1,60,000 రుణమాఫీ కాలేదు. దీని మీద నేను ఎక్కడికంటే అక్కడికే ఛాలెంజ్ చేసి చెప్తా. వడ్లు కొని ఏప్రిల్ 22 నాడు వడ్లు కొన్నాడు, ఇంతవరకు డబ్బులు వేయలేదు. అంటే ఏ ప్రభుత్వం గురించి ఆలోచించాలా? డబ్బులు పడ్డాయి అంటున్నారు. మేము నిర్మల్ జిల్లా, మేము రైతులమే, మాకు ఇంతవరకు డబ్బులు పడలేదు. కాబట్టి దీని గురించి అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కూడా అడిగితే కూడా ఆయన జవాబు చెప్పలేకపోతున్నాడు అని చెప్పి మీ ద్వారా. ఎందుకు అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, పడలేదు అని చెప్తున్నాను. ఏం చెప్తారు మరి రైతుల పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి. కుడిదల పడ్డ ఎలుక లెక్క తయారైపోయింది. ఎందుకు పనికి రాకుండా రైతు పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వడ్లు 3 days 4 days నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇంకా సగం కాదు, బారన వడ్లు అట్లా ఉన్నాయి. అన్నీ తడిచిపోయినాయి. కొంటామంటున్నారు, కానీ కొంటే కూడా సంచికి 5 కిలోలు 10 కిలోలు కట్టి చేస్తున్నారు. అంటే కుంటాలకు 15-20 కిలోలు కట్టి చేస్తున్నారు. అప్పుడు రైతు నష్టపోతాడా, మరి గవర్నమెంట్ నష్టపోతుందా? దీని గురించి కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? నీళ్లు లేవంటున్నారు. మరి మీరు ఎట్లా వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు? ఎట్లా ఇబ్బంది ఎట్లయితుంది నీళ్ళకి సంబంధించి? నీళ్ళకి సంబంధించి ఇబ్బంది అంటే అప్పుడు ఇప్పుడు ఉన్న వాటర్ వర్షాకాలం వాటరే యూజ్ చేసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు లేవు. దాని రిటర్న్ బ్యాక్ వాటర్ రిటర్న్ వస్తే బాగుంటుండే. అది